చంద్రుతి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించి అంబేద్కర్ ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమన్వయ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గౌడ్, దారం చంద్రం, డైరెక్టర్ మరి కృష్ణ, దారం చంద్రం, శ్రీనివాస్, లింగంపల్లి అజయ్, పౌంచెట్టి తిరుపతి, పులి నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. ధృవతార నేల రాలి 68 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన చూపిన మార్గంలోనే యావత్ దేశం ఇవాళ అనుసరిస్తుందంటే కారణం ఆయన రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పక తప్పదు. బడుగు బలహీన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారంటే దానికి కారణం విశ్వమేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో ఆ మహనీయునికి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి ఘటిస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళిని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మనం గతం నుండి కూడా అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం పట్ల ఒక వార్డు మెంబర్ అయితేంది, ఒక జెడ్పీసీ అయితేంది, ఒక ఎంపీటీసీ అయితేంది, ఒక సర్పంచ్ అయితేంది, ఆయన రాసిన రాజ్యాంగం పట్లనే ఇలా గెలిచిరంటే ఆ మహనీయుని రాసిన రాజ్యాంగం పట్లనే అని నేను గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఇవి నాటి IND న్యూస్. నమస్తే.